ఇవాళ మనం చూస్తున్నాం ఆన్ స్క్రీన్ పైన నలమాద పద్మావతి రెడ్డి కోదాడ శాసనసభ్యురాలు కోర్స్ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి నలమాద పద్మావతి రెడ్డి. కోదాడ నియోజకవర్గంలో గత ఎన్నికల టైంలో హాట్ డిబేట్ నడిచింది. పోలింగ్ 89.49% నమోదైంది. కాంగ్రెస్ నుంచి నలమాద పద్మావతి రెడ్డి పోటీ చేశారు. పోటీ చేయగా 1,25,783 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి కోదాడకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే 67,611. మొత్తం 58,172 ఓట్ల భారీ మెజారిటీతోటి పద్మావతి రెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమె రాబట్టుకున్నటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 60.19%. సో మరి కోదాడ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, జనం వేసిన స్కోర్ ఎంత, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలిందేంటో ఇప్పుడు చూద్దాం. అసలు కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అసెంబ్లీకి ఎట్లా హాజరవుతారు, ఇప్పటిదాకా అసెంబ్లీ జరిగినటువంటి రోజుల్లో ఎన్ని రోజులు అసెంబ్లీకి అటెండ్ అయ్యారు, ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అటెండెన్స్ మనం చూస్తున్నాం. అసెంబ్లీ హాజరు మొత్తం 55 డేస్ జరిగింది అసెంబ్లీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. కానీ దాంట్లో 47 డేస్ హాజరయ్యారు. చాలా మంచి అటెండెన్సే కనిపిస్తుంది. కేవలం అంటే ఒక 5+3 ఒక 8 డేస్ మాత్రమే ఆమె అటెండెన్స్ మిస్ అయింది, అంటే అసెంబ్లీకి హాజరు కాలేదు. ఇప్పుడు 47 రోజులు అసెంబ్లీకి హాజరయ్యారు అంటే ఒక మంచి అటెండెన్స్ అని చెప్పొచ్చు. ఇక జనం ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు, కోదాడ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి పద్మావతి రెడ్డికి సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో చూస్తున్నాం. 2014 టర్మ్లో చేసినటువంటి అభివృద్ధి, భర్త ఉత్తమ్ సపోర్ట్తో అభివృద్ధి. సో 2014లోనే ఎమ్మెల్యే 2014 నుంచి 2018 వరకు ఆమె శాసనసభ్యురాలుగా కొనసాగారు. అఫ్కోర్స్ కోదాడ నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యేగా కూడా ఆమె ఘనత సాధించారు. సో అప్పుడు 2014 నుంచి 18 వరకు ఉన్నారు కాబట్టి అప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఇంకా కూడా అక్కడ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్టుతో అభివృద్ధి కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన. అలాగే సెగ్మెంట్ అంతా కూడా పర్యటనలు చేస్తున్నారు. క్యాడర్ నుంచి ఎమ్మెల్యేకు సపోర్ట్ వస్తుంది, ప్రజలకు శ్రేణులకు అందుబాటులో ఉంటారనేటువంటి ప్లస్ పాయింట్స్ కనిపించాయి. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. బాలాజీ నగర్ తాండా సబ్స్టేషన్ ప్రారంభం, కోదాడలో బస్టాండ్ పునర్నిర్మాణం పైన చర్చలు, చిల్లకూరు బీటీ రోడ్ల నిర్మాణానికి చర్యలు అనేవి ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పద్మావతి రెడ్డి కలుపుగోలుతనం పైన హర్షం, ప్రతి మండలంలో ఒక గ్రామం దత్తత తీసుకున్నారు. సో అంటే ప్రతి మండలంలో ఎమ్మెల్యేగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాల్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా చాలా మంచి విషయం. సో అదే పద్మావతి రెడ్డి అదే పని చేస్తున్నారు. ప్రతి మండలంలో ఒక దత్తత గ్రామం తీసుకున్నారు, ఆ దత్తత గ్రామాన్ని డెవలప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అవసరమైన వారికి ఆర్థిక సహాయాలు, కోదాడలో 100 బెడ్స్ హాస్పిటల్ అప్గ్రేడ్స్, కోదాడ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి. సో కోదాడలో ఉన్నటువంటి పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయడం వల్ల అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సహజంగా అక్కడికి మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ వచ్చేవాళ్ళు కావచ్చు, లేదా కుటుంబంతో సరదాగా బయటికి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసే వాళ్ళకి కావచ్చు, అదొక మంచి స్పాట్గా మారుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు, తర్వాత కోదాడ మండలంలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణం అనేది పూర్తి. తర్వాత కోదాడ మండలంలో R&B రోడ్ల అభివృద్ధి జరగడం అనేది కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ తొగర్రాయిలో 8 కోట్లతో 4 కిలోమీటర్ల రోడ్డు, తర్వాత కూచిపోడిలో 12 కోట్లతో 5.5 కిలోమీటర్ల రోడ్డు. ఇట్లా రోడ్డు డెవలప్మెంట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేశారు, అది ప్లస్ పాయింట్గా చెప్పారు అక్కడ నియోజకవర్గ ప్రజలు. అలాగే గంజాయి నివారణ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ ఏమన్నా అట్లే గంజాయి, కొంతమంది యువత కావచ్చు, కొంతమంది గంజాయికి ఎవరైతే అక్కడ ఆకర్షితులు అవుతున్నారో అట్లా గంజాయి నివారణను చేసేందుకు గంజాయిని అక్కడ లేకుండా చేసే ప్రయత్నం కూడా జరగడం ప్లస్ పాయింట్స్గా కనిపిస్తుంది. సో బిగ్ టీవీ సర్వేలో ఇంకా మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు, ప్లస్ పాయింట్స్ ఏంటో మనం చూసాం. సో మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు పద్మావతి రెడ్డికి సంబంధించి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరనే ఒక టాక్, ఉత్తమ్తో చర్చించాకే ముందుకు అన్నటువంటి అభిప్రాయం. సో ఆయన సహజంగానే భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి సహజంగా పొలిటికల్ డిస్కషన్స్ జరగడం కావచ్చు, లేదంటే గైడెన్స్ తీసుకోవడం కావచ్చు ఉంటుంది. కాబట్టి భర్త చెప్పిన దారిలోనే, భర్త చెప్పిన మాట ప్రకారమే ముందుకెళ్తారు, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు అనేది ఒపీనియన్ మనకు బిగ్ టీవీతో అక్కడ చెప్పారు. సో జనం ఏం కోరుకుంటున్నారు, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. పద్మావతి రెడ్డి కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి దగ్గర నుంచి అక్కడి నియోజకవర్గ జనం ఏం కోరుకుంటున్నారో మనం చూస్తున్నాం. బస్టాండు, బస్ డిపో ఒకే చోట ఉండడంతో రద్దీ.
సో బస్ స్టాండ్ బస్ డిపో రెండు ఒకే చోట ఉండడంతో ఆ బస్సులు డిపోలకు వెళ్ళడం రావడం బయటికి రావడం తర్వాత అక్కడ మామూలుగా సాధారణ బస్సులలో వెళ్ళేటువంటి ప్రయాణికులకు అది కూడా ఒక రకమైన ఆటంకంగా ఉంది అని చెబుతున్నారు. అలాగే బస్సులు రోడ్డుపైన ఆగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే కొత్త బస్ స్టాండ్ నిర్మించాలి కోదాడలో అనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, మోతే మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలి, తాగునీటి సమస్యలు తీర్చాలి, మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా ఇవ్వాలి. మిషన్ భగీరథ నీళ్ళు అనేవి ప్రతి ఇంటికి ఇవ్వగలిగితే అది ఇంకా పాజిటివ్ పాయింట్గా ఉంటుంది. అది రెగ్యులర్గా సరఫరా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేయాలి. సో మనం చూసాం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటారో చూసాం. సో ఇప్పుడు బిగ్ టీవీ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటో మనం చూద్దాం. రిజల్ట్ స్కోర్ చూస్తున్నాం. అనుకూలం 55%, వ్యతిరేకం 20%, తటస్థం 25%. ఒకసారి మనం చూస్తే అనుకూలం ఎక్కువగానే కనబడుతోంది, వ్యతిరేకం అయితే తక్కువగానే ఇప్పటికీ కనబడుతుంది, తటస్థం కూడా 25. సో ఈ తటస్థాన్ని డెఫినెట్గా మనం అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రజలు మీ నుంచి ఏమైతే కోరుకుంటున్నారో, ప్రజలకు మీరేమైతే హామీలు ఇచ్చారో ప్రజలతో మరింతగా సత్సంబంధాలు నెరపాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజల డిమాండ్లు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నలమాద పద్మావతి రెడ్డి కోదాడ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజల ఒపీనియన్స్ ప్రకారం బిగ్ టీవీ మీకు అందిస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 55%.